న్యూస్ అలర్ట్స్. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారంటూ ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేసిన తరువాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి తరచుగా తన బాణీ వినిపిస్తున్నారు. తిరుపతిలో నిర్వహించిన సభలో పవన్ వారాహ డిక్లరేషన్ విడుదల చేశారు. ఈ డిక్లరేషన్ లో సనాతన ధర్మ పరిరక్షణ గురించి ప్రస్తావించారు. మొత్తం 7 అంశాలతో ఈ డిక్లరేషన్ రూపొందించారు. ఏమేం ప్రామిస్ చేశాం, వాటిని ఎలా నిలబెట్టుకోవాలి, ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది, దాన్ని ఎలా నిలబెట్టాలి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, కేబినెట్ కానీ, ఎన్డీఏ ఎమ్మెల్యేలు కానీ, జనసేన కానీ అందరం ఒకటే ఆలోచిస్తా ఉన్నాం. రాష్ట్ర అభివృద్ధి ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని. గెలిచిన రోజున ఏం చెప్పాం? 164 సభ్యులు ఎమ్మెల్యేలుగా గెలిచి 21 మంది ఎంపీలుగా గెలిచి ఆంధ్రప్రదేశ్ బలం, ఆంధ్రప్రదేశ్ విజయం, కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడింది. గెలవగానే నేను చెప్పింది కూడా ఒకటే, ఏ పార్టీ కూడా మనం పగా ప్రతీకార రాజకీయాలు ఉండవు, ద్వేషించం, చాలా మర్యాదగా వినమ్రతతోటి ఉన్నాం. దశాబ్దం పైన నన్ను వ్యక్తిగతంగా తిట్టారు, కించపరిచారు, అవమానం చేశారు. చాలా అవమానాలు పొందాం, పరాభావాలు చెందాం. ఏ రోజు పల్లెత్తు మాటల్లా స్థాయి పెరిగిపోయి ఏ 7 కొండల వాడైతే, ఏ కలియుగ దైవం ఆయనకు కూడా అపచారం జరిగితే మెత్తగా ఎందుకు ఊరుకుంటాం, మాట్లాడకుండా ఎందుకుంటాం? ప్రతి ఎలక్షన్ ప్రతిదీ రాజకీయ కోణంలోనే చూస్తామా? అన్ని రాజకీయాలేనా? అన్ని ఓట్ల కోసమేనా? కొందరు పేదలను, కిరాయి మనుషులను ఎగదోసి మూసీ, హైడ్రా కూల్చివేతలపై రాజకీయం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మూసీ కూల్చివేతలపై ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతపై తీవ్ర స్వరంతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలే చెరువులను ఆక్రమంగా ఫ్లాట్లుగా పేదలకు అమ్మారని, ఇప్పుడు ఆక్రమణలు ఎక్కడ బయట పెడతామోనని పేదలను, కిరాయి మనుషులను ఎగదోసి ఆగమానం చేస్తున్నారని ఆరోపించారు. డ్రైనేజీ నీళ్లు హైదరాబాద్ నగరం తాగాలా? ముసుగు తొడుక్కునేందుకు మూసీ కావాల్సి వచ్చిందా? మూసీని అడ్డం పెట్టుకుని ఎంతకాలం బతుకుతారు? నెల రోజులైనా మిమ్మల్ని వదలా, మీ భరతం పడతా, ఒక్కొక్కరిని చింతపండు చేస్తా అంటూ సీఎం ఆగ్రహంతో ఊగిపోయారు. కాపాడాలని ఒక మంచి ఆలోచనతోని ముందుకొస్తే దాని మీద కూడా బురద జల్లుకుంటూ తిరుగుతున్నారు బామర్దులు. ఇవాళ పేదలకు అన్యాయమైందని ఏడుస్తున్నారు కదా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న నిధులు మీ పార్టీ ఖాతాలో 1500 కోట్లు ఉన్నాయి. ఒక 500 కోట్లు తీసి మూసీలో మునిగిపోయిన వాళ్ళకి పంచిపెట్టండి. మీకు అధికారంలోకి రాకంటే ముందు తొడుక్కోవడానికి చెప్పులు కూడా లేవు కదా. ఈరోజు 1500 కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో ఉన్నాయి. 500 కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో నుంచి తీసి వాళ్ళకి పంచి పెట్టండి. ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది వినడానికి. హైడ్రా గురించి అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు పారిపోయింది, మాట్లాడలేదు. హైడ్రా మీద అసెంబ్లీలో చర్చ జరగలేదా? ఆ రోజు మీరు సూచన చేసి ఉంటే ఈరోజు మీరు అడ్డగోలుగా మాట్లాడాల్సిన అవకాశమే లేకపోతుండే కదా. ఈరోజు పేదలకు ఏం చేద్దామో చెప్పండి. 12,000 మంది బఫర్ జోన్లో, లేకపోతే నదీ బెడ్డులో, మూసీ పరివాహక ప్రాంతంలో ఉంటే 15,000 డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవాళ మనం కేటాయించడానికి నేను ఆదేశాలు ఇచ్చిన. మూసీ మురికిలో దోమలతోని, కలుషితమైన నీళ్లతోని అక్కడ బతకలేని శవాలుగా, జీవోత్సవాలుగా ఉన్న పేదవాళ్లకు ఆత్మ గౌరవంతో బ్రతకడానికి ఇల్లు ఇచ్చి, ఇంటి ఖర్చులకు 25,000 ఇచ్చి
మా అధికారులు అక్కడ ఉండి వాళ్ళని ఇంటి దగ్గర దిగబెడుతుంటే అభినందించాల్సింది పోయి అన్యాయంగా మాట్లాడుతున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కంటే ప్రత్యామ్నాయం ఏముందో చెప్పండి. చేతనైతే రాండి, అఖిలపక్ష సమావేశాన్ని పిలుస్తాం, మీరు రాండి, ఏం చేయాలో చెప్పండి. మీరు మాత్రం ఫామ్ హౌస్లో ఉండాలి. మీ ఫామ్ హౌస్లను కాపాడుకోవడానికే కదా ఇవాళ వీళ్ళను ముసుగు తొడుక్కొని రక్షణ కవచంగా పెట్టుకొని పేదోళ్ళని పెట్టి కూలగొట్టొద్దు అంటారు. ఇవాళ ఇన్ని మాట్లాడుతున్న కేసీఆర్ జన్వాడలో నీకున్న ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం కాదా, అది కూలగొట్టాలనా వద్దా నువ్వు చెప్పు. హరీష్ రావు అజీజ్ నగర్లో నీకున్న ఫామ్ హౌస్ అక్రమమా కాదా, దాన్ని కూలగొట్టాలనా వద్దా చెప్పు. సబితమ్మ నీ ముగ్గురు కొడుకుల పేర్ల మీద 3 ఫామ్ హౌసులు కట్టినావు కదా, నువ్వు సబితమ్మ లేక పేద అరుపులు అరవకమ్మా, నీకున్న ఫామ్ హౌసులు కూడా లెక్కలు ఉన్నాయి, కూలగొట్టాలనా లేదు. తిరుపతిలో వారాహ డిక్లరేషన్ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఘాటుగా బదిలిచ్చారు. కొత్త పీఠాధిపతి పవనానంద స్వామి తిరుపతి వేంచేశారు అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. తిరుపతిలో పవన్ ప్రసంగం వినగానే తనకు కెవ్వు కేక పాట గుర్తొచ్చిందని తెలిపారు. పవనానంద స్వామి ప్రసంగం కళ్లు తాగిన కోతిలా ఉందని, ఆయన ప్రసంగం పీఠాధిపతులు కూడా హడలిపోయేలా ఉందని ఎద్దేవా చేశారు. తన సభలో స్వామి పవనానంద న్యాయస్థానాలను సైతం హెచ్చరించారని భూమన తెలిపారు. ఇప్పటి వరకు సనాతన ధర్మాన్ని ఎవరూ పట్టించుకోలేదట. అసలు పవన్ స్వామికి సనాతన ధర్మంలో ఓనమాలైనా తెలుసా అని ప్రశ్నించారు. అయోధ్యకు పంపిన లడ్డూలు సైతం కల్తీవని పవనస్వామి చెబుతున్నారు. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగితే మేం ఎలాంటి శిక్షకైనా సిద్దమని భూమన స్పష్టం చేశారు. లడ్డూలో కల్తీ జరిగిందని మీరు వెంకన్న పాదాల వద్ద ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరారు. ఇప్పటి వరకు సనాతన ధర్మాన్ని ఎవ్వరూ కూడా పరిరక్షించలేదని, సనాతన ధర్మం మీద దాడి చేస్తే కోర్టులు పట్టించుకోవు, ఇతర మతాల మీద దాడి చేస్తే కోర్టులు పైకి లేస్తాయి అని కోర్టుల మీద కూడా చాలా బలమైనటువంటి చురకలు వేశారు పవనస్వాముల వారు. సనాతన ధర్మం గురించి ఓనమాలు కూడా తెలియనటువంటి వ్యక్తి ఈ రోజున ఆదిశంకరాచార్యుల తరువాత ఆదిశంకరాచార్యుల వారు చతుర పీఠాలు పెట్టిన తరువాత శృంగేరిలోను, ద్వారకలోను, పూరిలోను జ్యోతిర్మఠం తరువాత ఈ రోజున మళ్ళీ పవనస్వాముల వారు అంతకంటే కూడా వీర విజృంభణ చేసి ఆనాడు 72 అవైదిక మతాల మీద తన దండంతో నిలువరింపజేసి హెచ్చరించి వాళ్ళనందరినీ కూడా సనాతనం వైపు మళ్లించినటువంటి శంకరపాదుల వారి కంటే కూడా తీవ్రంగా ఆగ్రహోగ్రదగ్ధులై పవనస్వాముల వారు సనాతన ధర్మం మీద ఈరోజు మాట్లాడటం జరిగింది. ఈ రోజున పవనస్వాముల వారు శ్రీ వైష్ణవ ప్రచారం చేసినటువంటి 12 మంది ఆళ్వారుల కంటే కూడా మరింతగా 13వ ఆళ్వారులాగా అవతరించినట్టుగా మాట్లాడుతున్నారు. ఈ ధర్మం ఎలాంటిది, ఈ ధర్మం మీద దాడి చేస్తే ఊరుకుంటామా అని మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను కూలిస్తే రాష్ట్ర ప్రభుత్వమే కూలిపోతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బస్తీలోని పేదల బ్రతుకులను కాంగ్రెస్ ప్రభుత్వం ఛిద్రం చేస్తోందని ధ్వజమెత్తారు. ఎన్నికల హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే హైడ్రా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు చేస్తోందని ఆరోపించారు. దేశంలో ఎక్కడా ఏ ప్రభుత్వమూ ఇలా పేదల ఇండ్లను కూల్చలేదని తెలిపారు. ముందు పెద్దలు నిర్మించిన ఎస్టేట్ కంపెనీలు, ఫామ్ హౌస్లు, ఓవైసీ ఫాతిమా కాలేజీని కూల్చాలని సవాల్ విసిరారు. మంత్రి సురేఖ వ్యాఖ్యలు గర్హనీయమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇతర మహిళల వ్యక్తిగత విషయాలను రాజకీయాల్లోకి తీసుకురావడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. పేదవాడి పొట్టగొట్టడం తొందరెందుకు? పేదవాడి నిల్వ నీడ లేకుండా దుర్మార్గంగా వివరించడానికి తొందరెందుకు? మీ డ్రైనేజ్ వ్యవస్థ ఏం చేస్తారో చెప్పండి. మీరు 1,50,000 కోట్లు అంటున్నారు కదా, కనీసం అందులో ఒక సగం 75,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్లో డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపరచండి, ప్రజలు హర్షిస్తారు.
ప్రజలకు మేలు జరుగుతుంది. ఈరోజు త్రాగునీరు, డ్రైనేజీ నీరు కలిసి అనేక రకాల ఇబ్బందులకు హైదరాబాద్ ప్రజలు గురవుతున్నారు. అది వదిలిపెట్టి బ్యూటిఫికేషన్ ఎట్లా అవుతుంది? డ్రైనేజ్ అంతా కలుస్తున్నప్పుడు దానికి ప్రత్యామ్నాయ మార్గం ఏంటి? ఈ ప్రభుత్వము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మీరు 1,50,000 కోట్లు అంటున్నారు కదా, మరి ఈరోజు వర్షపు నీరు కాలువలు పూర్తిగా మూసుకుపోయాయి, సిల్ట్తో క్లోజ్ అయిపోయాయి హైదరాబాదు. చిన్నపాటి వర్షానికి హైదరాబాద్లో ఇళ్లకి నీళ్ళు వస్తూ ఉన్నాయి. దానికి పరిష్కారం చూపిస్తారా? ఏది అవసరం ఉందో అడుగుతా ఉన్నాను. మీరు తేవాలనుకుంటున్నటువంటి అప్పు 1,50,000 కోట్ల అప్పు, మీరు సుందరీకరణ చేయాలనుకుంటున్నటువంటి మూసీ రివర్ మీద పెట్టేటువంటి ఖర్చు, హైదరాబాద్ నగరాన్ని కనీసం డ్రైనేజ్ మీద, స్టామ్ వాటర్ లైన్ల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే అది ముందు చేయండి, తర్వాత బ్యూటిఫికేషన్ చేయండి. బ్యూటిఫికేషన్ కూడా చేయాలనుకుంటే మీరు 2 సైడ్లో రిటైనింగ్ వాల్ కట్టండి. అంతేకాని రిటైనింగ్ వాల్ కట్టడం ద్వారా బ్యూటిఫికేషన్ చేయొచ్చు. ఎవరు కట్టుకున్నారు ఇల్లు? ఎప్పుడు కట్టుకున్నారు? నిన్న మొన్న కట్టుకున్నారా? మీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కట్టుకున్నారు. అంజయ్య గారు, లేకపోతే భవన వెంకట్రామ్ గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే ఇవన్నీ నిర్మాణాలు జరిగాయి. కాబట్టి ఆ రోజు ఒక విధానం, ఈ రోజు ఒక విధానం కాదు. పేదవాడు ఒక్కొక్క ఇటుక పేర్చి తమ రక్తాన్ని చెమటగా మార్చి ఈరోజు గ్రూప్ 1 పై సీఎం రేవంత్ రెడ్డి సోయలేని మాటలు మాట్లాడుతున్నారని వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కె వాసుదేవరెడ్డి విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియాతో సమావేశంలో మాట్లాడారు. గ్రూప్ 1 ఉద్యోగుల భర్తీపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. త్వరలో గ్రూప్ 1 నియామక పత్రాలు విడుదల చేస్తామని ఇటీవల సీఎం ప్రకటించారని, గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగకముందే ఫలితాలెలా ఇస్తారని ప్రశ్నించారు. కొంపదీసి గ్రూప్ 1 పోస్టులు ఉంచారా, బేరం పెట్టుకున్నారా అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. సీఎం వ్యవహారం పిల్ల పుట్టుక ముందే కుళ్ల కుట్టినట్లు ఉందని ఎద్దేవా చేశారు. సమావేశంలో బీఆర్ఎస్వై నాయకులు విద్యాసాగర్, మధు పాల్గొన్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మూసీ పరివాహక ప్రాంత బాధితుల పరామర్శలు, అదేవిధంగా హైడ్రా విషయాలు ఇవన్నిటి కూడా ప్రధానంగా ఉన్నాయి. కాబట్టి తర్వాతనైనా పెట్టచ్చని ఒక ఉద్దేశంతో పెడతా ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులంతా కూడా మొన్న ముఖ్యమంత్రి మాట్లాడిన తీరుపైన చాలా విస్మయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొన్న ఒక 2 రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు డిఎస్సి 24 పరీక్షా ఫలితాల సందర్భంగా రాష్ట్ర సచివాలయంలో వారు మాట్లాడిన తీరు అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గౌరవప్రదమైన పదవి, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి కూడా పరిపాలన మీద పట్టు లేదు కాబట్టి ఆయనకి ఎప్పుడు ఏం మాట్లాడానో గుర్తుకొస్తలేవు సమయానికి. పాపం రాసిచ్చేటోళ్ళు కూడా పక్కపొంటి సరిగా లేనట్టున్నది. లేకపోవడం వల్లనే మొన్న డిఎస్సి ఫలితాల సందర్భంగా త్వరలో గ్రూప్ 1 ఫలితాలు అవి కూడా నిరుద్యోగ పట్టభద్రులందరికీ బ్రహ్మాండంగా గ్రూప్ 1 ఉద్యోగాలు ఇచ్చుకుంటామని మొన్న ప్రకటించారు. అసలు ఆశాస్పదం ఏంటంటే గ్రూప్ 1 పరీక్షలే పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు. ఈ నెల 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించబోతా ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. మరి మొన్న ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతాడు? గ్రూప్ 1 పరీక్షా ఫలితాలు త్వరలో ఇస్తామని చెప్తాడు. అంటే ఆయనకు మతి ఉన్నట్ట, మతి లేనట్ట? తిట్లు మాత్రం సమయానికి గుర్తొస్తాయి, కానీ పరిపాలన మీద పట్టు లేకపోవడం వల్ల ఎప్పుడు ఏం మాట్లాడన్నో ఈ ముఖ్యమంత్రి గారికి తెలుస్తలేదు. పరిపాలన మీద పట్టు ఉంటేనో కొద్దిగా మతి ఉండేది, ఆ పట్టు లేకపోవడం వల్ల ఇవాళ ఇదే అమెరికా అయితే $1 మిలియన్ పరువు నష్టం దావా వేస్తారని మంత్రి కొండా సురేఖపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మండిపడ్డారు.
కొండా సురేఖ వ్యాఖ్యలు మతిభ్రమించి పిచ్చి కుక్క కలిస్తే మాట్లాడినట్లు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె మాటలు చట్టవిరుద్దమని అన్నారు. ఇదే అమెరికా అయితే $1 మిలియన్ పరువు నష్టం దావా వేస్తారన్నారు. రాహుల్ గాంధీ ఒక్క వ్యాఖ్య చేస్తే ఆయన పార్లమెంట్ సభ్యత్వమే పోగొట్టుకోవాల్సి వచ్చిందన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలతో పోల్చితే కొండా సురేఖ వ్యాఖ్యలు 100 రెట్లు అభ్యంతకరంగా ఉన్నాయన్నారు. ఆమెకు నోటీసులు ఇచ్చి డీజీపీ ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు సారీ చెప్తే హత్య చేసి సారీ చెప్పినట్లుగా ఉందన్నారు. సమంతకు ఎంత మనోవేదన ఆవేదన ఉంటాయో ఊహించారా అని అన్నారు. కొండా సురేఖ రాజీనామా చేయాలి, 72 గంటల సమయం ఇస్తున్నా లేదా తక్షణమే ఆమెను తొలగిస్తూ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలన్నారు. సమంత ఇంటికి, నాగార్జున ఇంటికి వెళ్లి క్షమాపణలు చెప్పాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి గర్వం ఎక్కువై నేతలు ఇలా వ్యవహరిస్తున్నారని, కళ్లు నెత్తిమీద ఉన్నాయని తెలిపారు. 50% ఉన్న మహిళలకు మేము మహిళలను గౌరవిస్తున్నామని నోటీస్ పంపించడం, మీకు చిత్తశుద్ధి బయట లేకపోయినా ఉన్నట్టేనా వ్యవహరించండి. కనుక చాలా సెక్షన్స్ ప్రకారం డిఫమేషనే కాదు, క్రిమినల్ ప్రొసీడింగ్స్ కాదు, చాలా సెక్షన్స్ ఉన్నాయి. అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను. 72 గంటల్లో కొండా సురేఖ రాజీనామా చేయాలి. 2, సమంత పేరుతో వాళ్ళ కుటుంబం అన్నది సమంతకి ఇంటికెళ్ళి అపాలజీ చెప్పాలి, నాగార్జున ఇంటికెళ్ళి అపాలజీ చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం క్రమంగా పడిపోతోందని, పరిపాలనా వైఫల్యానికి ఇది నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. తగ్గుతున్న సర్కార్ ఆమ్దానీ పేరుతో వెలుగు పత్రికలో వచ్చిన కథనాన్ని కేటీఆర్ తన ట్వీట్ కు జత చేశారు. ప్రభుత్వ ఆదాయం పడిపోతోందని, అనుభవరాహిత్యంతోనే ఈ అనర్థమని పేర్కొన్నారు. సంపదను సృష్టించి పేదలకు పంచే తెలివి ఈ ముఖ్యమంత్రికి లేకపోవడమే సమస్య అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచే ఈ దుస్థితి ఏర్పడిందన్న, రానున్న 4 ఏళ్లు మరింత కష్టమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ గడ్డు పరిస్థితులను మరింత దిగజార్చే చేష్టలే తప్ప దిగ్గుబాటు చర్యలు కనుచూపు మేర కూడా కనిపించడం లేదని ఆరోపించారు. తెలంగాణ ప్రగతి పథానికి పాతరేసిన పాపం మార్పు మార్పు అంటూ మోసం చేసిన కాంగ్రెస్దే అంటూ తన ట్వీట్ ముగించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీపై ఎమ్మెల్సీ వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు ఏనాడు మద్యాన్ని నియంత్రించాలని చూడలేదని అన్నారు. గతంలో ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి అధికారంలో ఉన్న చంద్రబాబు ఇవాళ మద్యపాన నిషేధానికి కూడా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వరదు కళ్యాణి మీడియాతో మాట్లాడుతూ మద్య నియంత్రణ ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మద్యం షాపులను ఎవరిని ఉద్దరించడానికి ప్రైవేట్ పరం చేస్తున్నారని డిమాండ్ చేశారు. గాంధీ జయంతి రోజు బ్రాందీ పాలసీని ఎందుకు తెచ్చారని ప్రయత్నించారు. ఈ మద్యం పాలసీ అమలైతే మహిళల పసుపు కుంకుమలకు గ్యారంటీ ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. కూడా 15,000 ఇస్తాము, అలాగే రైతుకి 20,000 ఇస్తాము, నిరుద్యోగులకి సంవత్సరానికి 36,000 ఇస్తాము, అలాగే 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 48,000 ప్రతి ఒక్కరికి ఇస్తాం పెన్షన్ రూపంలో. ఇలా ఎన్నో రకాలుగా హామీలు ఇచ్చారు. కానీ ఈరోజు ఏ ఒక్కటి నెరవేర్చలేదు సరికదా. తల్లికి వందనం అని చెప్పి 100 రూపాయలకే మద్యం ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో నెలకొలేట్టుగా చేశారు. అలాగే ఈ మద్యం దుకాణాలు అనేవి ప్రైవేట్ పరం చేయడం వలన ఇంచుమించు 1,500 మంది ఉద్యోగ అవకాశాన్ని కోల్పోతారు. ఎందుకంటే ప్రభుత్వ ఆధీనంలో ఉండేటప్పుడు అందులో ఉద్యోగం చేసిన వాళ్ళు ఈరోజు నిరుద్యోగులు అయిపోయే పరిస్థితి. అలాగే తీసుకుంటే ఈరోజు రాష్ట్రంలో ఫీజులు పెరిగాయి, స్కూల్ ఫీజులు పెరిగాయి, కాలేజ్ ఫీజులు పెరిగాయి, అలాగే బియ్యం ధరలు పెరిగాయి, పప్పుల ధరలు పెరిగాయి, విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్నాయి. అన్ని రకాలుగా ధరలు పెంచేసి మద్యం మాత్రం 99 రూపాయలకే క్వార్టర్ ఇస్తామని చెప్పి ఇష్టం వచ్చినంత తాక్కోండి, మీ కుటుంబం ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టుగా ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. మహిళా సంఘాలు ఎంతగా వ్యతిరేకిస్తున్నా కూడా ఎందుకు మీరు ఏ ఉద్దేశంతో ఎవరికి బెనిఫిట్ చేయడానికి మీరు ఈ పాలసీని తీసుకొచ్చారు అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మనం తీసుకుంటే ఈ లిక్కర్ సిండికేట్ల ద్వారా ముడుపుల కోసం ఈ ప్రభుత్వం ఇలాంటి మద్యం పాలసీని, కొత్త పాలసీని తీసుకొచ్చిందనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్లియర్గా అర్థమైంది. ఎంత ఘోరం అంటే షాపింగ్ మాల్స్ లాగా లిక్కర్ మాల్స్ తీసుకొస్తారంట. అంటే తాగినంత తాగండి, ఏమైపోయినా పర్వాలేదు. ఈ రాష్ట్రంలో ఈ మద్యపానం ఎక్కువైపోవడం వల్ల మళ్ళీ మహిళల మీద
అత్యాచారాలు, హత్యలు మరింతగా పెరిగిపోతాయి. అవేమీ అవసరం లేదు. తాలిబొట్లు తెగిపోయినా పర్వాలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలకి ఈ సిండికేట్ ద్వారా వచ్చే ముడుపులు అందితే చాలు అన్న టైపుగా ఉంది. గతంలో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత చక్కగా మద్య నియంత్రణ. దసరా సందర్భంగా విజయవాడలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బాలా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఇంద్రకీలాద్రిపై సందర్భంగా ఏర్పాటు చేసిన లేజర్ షో అందరినీ ఆకట్టుకుంది. మహిషాసురుడి అమ్మవారిని సంహరించిన ఘట్టాలను లేజర్ షో ద్వారా తిలకించి భక్తులు ముగ్ధులయ్యారు. మహానటి ఫేమ్ కీర్తి సురేష్ ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో సందడి చేసింది. నగరంలోని గుంటూరు రోడ్డులో నూతనంగా నిర్మించిన చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడంతో పాటు ఒంగోలు నగర ప్రజలకు అభివాదం చేయడంపై ఆపై వారితో సెల్ఫీ తీసుకోవడంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొదటిసారిగా ఒంగోలు నగరంలో చెన్నై షాపింగ్ మాల్ 35,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడం జరిగిందని, ఇది మొత్తం మీద 28వ షాపింగ్ మాల్ అని, 2 ఏళ్ల వయసు వాళ్ళ నుండి 80 ఏళ్ల వయసు వారి వరకు అన్ని రకాల దుస్తులు ఇక్కడ లభిస్తాయని తెలిపారు. రానున్నది పండుగ సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడకు విచ్చేయాలని కోరారు. అలాగే నెల 25వ తేదీన మహారాష్ట్రలోని నాదిన్లో కూడా కొత్తగా మరొక నూతన షాపింగ్ మాల్ ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు.
తర్వాత నా హిందీ ఫిలిం బేబీ జాన్ అని, దాని తర్వాత ఒక తెలుగు ఫిలిం ఉంది ఉప్పు కపూరం.